ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మన చిన్నప్పటి ఫేవరెట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఆ స్వీట్ పేరేంటో నేను చెప్పకుండా ముందే కమెంట్స్లో మీరే చెప్పేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు ప్రాసెస్ కోసం నేను 6 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. ఒకసారి క్లీన్ చేసుకొని మామిడికాయల మీద ఉన్న పీల్ని తీసేయండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టించేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మిక్సీ పట్టించుకున్న మామిడికాయ ప్యూరీని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. దానిలోనే 1/2 కేజీ తురుముకున్న బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఆ ప్యూరీని బాగా మగ్గనివ్వండి. కొంచెం బబుల్స్ వస్తున్నాయి అనగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్స్కి కొంచెం నెయ్యి వేసుకొని బాగా పట్టించి దాంట్లోనే మనం ఉడకపెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోండి. మీకు మందంగా కావాలంటే మందంగా, లేదంటే పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టేయడమే. ఒక 2 డేస్ ఆరనిస్తే చాలు. ఆ ప్లేట్స్ని ఒక 2 రోజులు ఎండలో పెట్టేయండి. ఈ ఎండలకి త్వరగానే ఎండిపోతుంది. నాకైతే ఒక 2 డేస్ టైం పట్టింది. రెడీ అయిపోయినట్టే మన స్వీట్. దీని నేమ్ ఇప్పటికే కమెంట్స్లో మెన్షన్ చేశారు కదా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే ఒక 2 months దాకా నిలువ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.